गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। पूर्णालवंशकलशाम्बुधिकैरवाप्तं पूर्णं दयानिधिमनन्तगुणैकदिष्णं राजाधिराजमुकुटाञ्चितरत्नसेव्यं श्रीराजयोगिगुरुमन्तरतो नमामि। श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पण्ढरीनाथयोगेन्द्रं सद्गुरो ते नमो नमः। अस्मद्गुरुसमारम्भां कृष्णसान्दीपमध्यमां श्रीमहाविष्णुपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ప్రబోధ సుడామణి అను శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో 198వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, నేనెంత లెస్స చదివిన దీనిని తెలియంగగలర దేశిక వర్యం, పూని సేవించకుండిన మానవులు అది ఎట్లనన్నా మరి వినవోయే, నా మాటందో మనసుంచవోయే. వానాకాలములోని వర్షము ఒక బిందువైన మిట్టను నిలువదది నిశ్చయమే కాదా, మరి వినవోయి, నా మాటందో మనసుంచబోయే అని అంటున్నాడు. నేనెంత లెస్స చదివినను దీనిని తెలియంగగలరే దేశిక వర్యుని పూని సేవించకుండిన మానవులు అని అంటున్నాడు. అంటే నేను ఎంత లెస్స చదివినా, బోధ చెప్పినా, దానిలో ఉన్నటువంటి ధర్మ మర్మాలు వినజెప్పినా మరి తెలియంగగలరే అంటే దేశిక వర్యుని పూని సేవించకుండిన, నేను ఎంత బోధ చెప్పినా ఎంత చదివినా ఈ బోధలోని ధర్మ మర్మములు అనేటువంటివి తెలుసుకోలేరు మానవులు. ఎందుకు అనంటే, మరి వచ్చి కూర్చుంటారు, బోధ వింటారు, మరి స్నేహితులైనటువంటి వాళ్ళు, మరి సోదరులైనటువంటి వాళ్ళు, సాంప్రదాయకులైనటువంటి వాళ్ళు, మరి అందరూ వింటారు కదా, ప్రబోధ చేసేటప్పుడు వింటారు కదా. మరి వాళ్ళు ఈ గురుభక్తి, గురునిష్ట, గురుసేవ, శ్రద్ధాభక్తులైనటువంటివి గురు స్వభావంతో వాళ్ళు బోధ వింటారా అంటే వినరు. ఎలా వింటారు మరి వాళ్ళు అంటే సోదరునిగాను, సాంప్రదాయకునిగాను, స్నేహితునిగాను లేక వచ్చి అక్కడ వాళ్ళు బోధ వింటారు. కాబట్టి వాళ్ళు మరి గురుభక్తినితో సమమవుతారా అంటే కారు. మరి శిష్యుడు ఇక్కడ తనకైనటువంటి శిష్యుడు ఎలా వింటాడు ఇక్కడ అంటే, మరి గురుభక్తి, గురునిష్ట, గురుసేవ, భక్తి శ్రద్ధలతో వాడు అంతఃకరణ ఆ స్వాతిముత్యపు వర్షము, ఆ స్వాతిముత్యపు చిప్ప అనేటువంటిది ఆ వర్షపు బిందు కొరకు ఎలా చూస్తుందో ఆ విధముగా గురువాక్యము కొరకు ఆ చెవులను స్వాతిముత్యపు చిప్ప వలె చేసుకొని ఆ గురువాక్యమును వింటాడు. ఆ సూపు గురుమూర్తి అందుంటుంది, ఆ చెవు గురుమూర్తి అందుంటుంది, అతని యొక్క మనసు గురుమూర్తి అందు ఉంటుంది. కాబట్టి ఆ విధముగా వినేటువంటి యొక్క శిష్యునికి అతని యొక్క బోధ అంతఃకరణలో నిలుస్తుంది. కానీ మరి ఇతరులకు నిలుస్తుందా అంటే నిలువదు. ఎందుకు అంటే వాళ్ళు ఏ భావంతో ఉన్నారు అంటే, ఇక్కడ దేహాభిమానం అనేటువంటిది, అహంకారం అనేటువంటిది, ఈ భావముతో వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చుంటారు. కాబట్టి ఈ దేహాభిమానం అనేటువంటిది, ఈ యొక్క అహంకారం అనేటువంటిది ఏదైతే ఉన్నదో మరి అది అభిమానం అనేటువంటి దాని అంతఃకరణతో వాళ్ళు వచ్చి కూర్చుంటారు. కాబట్టి వారికి ఆ ప్రబోధ అనేటువంటిది ఎంత బోధ చెప్పినా ఎంత చదివిన వారికి ఆ అంతఃకరణలో నిలవదు. ఎందుకు నిలవదు అని అంటే, మరి వారు ఒక తండ్రికి కొడుకులు ఉంటారు, కన్న కొడుకులు తండ్రిని కన్న తండ్రిగా చూసుకుంటారు. కానీ
మరి చిన్నాయన కొడుకులు పెద్ద అన్నదమ్ముల కొడుకులు ఉంటారు కదా, పాలి వాళ్ళు సోదరుల వాళ్ళ కొడుకులు ఉంటారు కదా. మరి వాళ్ళు ఏమంటారు ఇక్కడ అంటే చిన్నాయన పెద్దనాయన అని పిలుస్తారు. అంటే చిన్నాయన పెద్దనాయన అని పిలుస్తారు కానీ కన్న తండ్రి అని పిలుస్తారా అంటే పిలువరు. కాబట్టి మరి అదేవిధంగా వాళ్ళ భావం ఎట్లా ఉంటుంది అంటే చిన్నాయన పెద్దనాయన అనేటువంటి భావములో ఉంటారు. కాబట్టి కన్న తండ్రి అనేటువంటి భావములో వాళ్ళు ఉండరు. కాబట్టి మరి వారికి మరి అభిమానము అహంకారం అనేటువంటిది ఉంటుంది. అంటే కన్న తండ్రిని చూసుకున్నట్టు చూసుకుంటారా అంటే చూసుకోరు. కాబట్టి అలాంటి చూసుకున్నటువంటి వారికి మరి యొక్క మరి శిష్యుడైనటువంటి వాడు మరి గురువుని కన్న తండ్రిగా ఆరాధిస్తాడు, పూజిస్తాడు, సేవిస్తాడు. మరి నిరంతరము తన అంతఃకరణలో నిలుపుకుంటాడు. కాబట్టి అతనికి కందార్థములోని యొక్క బోధలోని యొక్క ఈ ప్రబోధలోని యొక్క ధర్మ మర్మములు నిలుస్తాయి. కానీ మరి ఇతరులకు నిలుస్తాయి అంటే అలాంటి వారికి నిలుస్తాయంటే నిలువవు. ఏ గురు భావనతో అయితే వాళ్ళు భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఈ ప్రబోధ అంతఃకరణలో నిలుస్తుంది. కానీ మరి గురు స్వభావము లేక వినేటువంటి వారికి నిలుస్తుందా అంటే నిలువదు అని చెప్పి ఇక్కడ మనకు కృష్ణ ప్రభువుల వారే తెలియజేస్తున్నారు. కాబట్టి మరి వినవోయి నా మాటందో మనసుంచవోయి అని అంటున్నాడు. కాబట్టి వినబోయి నా మాటందు నీ మనసు ఉంచబోయి. అలాంటి మనసు నా యొక్క మాట యందు ఉంచినట్లయితేనే నా మాట నీ మది లోపల నిలుస్తుంది. కానీ నీ మనసు నా మది లోపల నిలవనట్లయితే నా మాట నీ మది లోపల నిలవదు. ఎట్లా అంటే వానకాలములోని వర్షపు బిందువులు మిట్ట పల్లములపై పడి మిట్ట స్థలములో పడినప్పుడు అవి ఎత్తుగా ఉంటుంటాయి. కాబట్టి మిట్ట అంటే ఎత్తుగా ఉండేటువంటి పల్లెరములు అవి ఆ ఎత్తు ఉన్నటువంటి ఆ యొక్క భూమి మీద పడ్డప్పుడు ఆ చినుకులు ఏమైతాయంటే జర్రున కిందికి ఆ ఒక వంపు ఉన్నటువంటి దాని లోపలికి పల్లరము లోపలికి జారిపోతాయి. ఆ జారిపోయినటువంటి ఆ పల్లరములో ఉన్నటువంటి పల్లం అనేటువంటిది ఆ వంపు ఉన్నటువంటి ప్రదేశములో మిట్ట మీద ఉన్నటువంటి నీళ్లు పడి కిందికి జారి ఆ వంపులో అవి నిలుస్తాయి అక్కడ కదా. మరి అదే విధంగా ఇక్కడ మరి ఆ యొక్క ఈ బోధ అనేటువంటిది ఈ మిట్ట అనేటువంటిది ఏదైతే ఉన్నదో మిట్ట అనేటువంటి మరి ఆ యొక్క ఎత్తు ఉన్నటువంటి ఆ మిట్ట యందు పడ్డటువంటి ఆ యొక్క బిందువులు ఎలా కిందికి జారుతాయో అదే విధముగా ఇక్కడ అహంకారము అభిమానం అనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి వారి హృదయము యందు ఈ హృదయమే మిట్ట అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. అలాంటి మిట్ట యందు ఆ బిందువులు జారిపడినట్లు ఇలాంటి అభిమానం అనేటువంటి అహంకారం అనేటువంటి అభిమానం అనే అభిప్రాయంతో కూర్చున్నటువంటి వారి అంతఃకరణలో ఈ యొక్క నా మాట నిలవదు, అది జారిపోతుంది. కాబట్టి మరి ఎక్కడ నిలుస్తుంది అంటే పల్ల అనేటువంటి యొక్క అంతఃకరణ అంటే గురుభక్తి, గురునిష్ట, గురుసేవ, శ్రద్ధాభక్తులతో కూడినటువంటి యొక్క హృదయ పలకము యందు నా మాట, నా బోధ, నా యొక్క ప్రబోధ అనేటువంటిది అతని అంతఃకరణములో అది నిలుస్తుంది. నీటి వలె ప్రశుద్ధమైనటువంటి నీళ్ల వలె ఆ పల్లవి యందు ఆ హృదయ పలకము యందు అది నిలుస్తుంది అని ఇక్కడ మనకు శిష్యుని యొక్క అంతఃకరణ అది పల్లమైనటువంటిది. అసలాంటి యొక్క తడి ఉన్నటువంటి హృదయం యందు ఎదురు చూసేటువంటి యొక్క హృదయము కావలే. అలాంటి హృదయమే ఆ చెవులు గురుమూర్తి అందే ఉండాలి, మనసు గురుమూర్తి అందే ఉండాలి, చూపు గురుమూర్తి అందే ఉండాలి. అలాంటి హృదయం లోపటికి నా మాట సొరబడుతుంది, అక్కడ నిలుస్తుంది. కానీ మరి ఏదో అట్లా వచ్చి కూర్చున్నాము సోదర భావముతో, స్నేహితుని భావముతో, సాంప్రదాయ భావముతో ఒకవేళ చూసినట్లయితే గురుభావముతో చూడకుండా ఈ ప్రబోధ విన్నట్లయితే ఈ బోధ వారికి అతుకదు అని చెప్పి మనకు ఈ కందార్థము ద్వారా మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు హితోపదేశము 198వ కందార్థము ద్వారా మనకు హితోపదేశము చేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బోలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.